రావట్లేదా? సరే కానీ యూట్యూబ్ చేస్తుంటే ఎలా ఉంది నీకు? బాగానే ఉంది. బాగానే ఉంది కానీ షై ఫీల్ అవుతున్నావు నువ్వు. అట్లా ఉండకూడదు, చదువుకుంటున్నావు కదా. థర్డ్ ఇయర్కి వచ్చేసావు, 5th సెమ్ అయిపోతుంది, ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. యాక్టివ్గా ఉండాలి కదా. సరే చెప్పు. కొన్ని గుర్తుగా ఉంటాయి కానీ వీడియో తీస్తున్నా, అట్లా పెద్దదాని అవుతున్నావు కదా, చూసుకుందామని. నేను ఫోన్లో సరిపోవట్లేదు కదా, దాంట్లో ఏమంటారు దాన్ని, స్పేస్ సరిపోవట్లేదు. ఇది అనుకో ఎక్కిచ్చేస్తే ఉంటుంది కదా ఎప్పటికీ, అందుకని నాకు నువ్వంటే ఇష్టం కదా, అందుకని వీడియో తీస్తున్నానమ్మా. సరే చెప్పు. ఇష్టం బొంగూరు తల్లి. సరే ఈరోజు ఉషాముల్లపురి ఇప్పుడు కాదు కదా వెళ్ళింది, బిఫోర్ ఎస్టర్డే. ఇవాళ రివ్యూ ఇస్తావు. అక్కడే ఇద్దాం అనుకున్నా రివ్యూ, అసలు ఏమీ బాగాలేదు అక్కడ. ఫుడ్ బాగాలేదు అసలు, కుక్ అవ్వలేదు సరిగా. గొడవ ఎందుకని పే చేసి వచ్చేసాం 1000 రూపీస్. ఒకసారి వెళ్తాము, అప్పుడు కూడా బాగాలేదనుకో తిరిగి వచ్చేద్దాం ఇంకా. సరేనా? సరే. ఫీడ్బ్యాక్ అడగలేదు వాళ్ళు కూడా. ఏం తిన్నావో చెప్పు. ఇది పెట్టాం కదా, నాన్ పెట్టాము. నాన్లోనేమో కడాయి మసాలా అని ఇచ్చాడు, పన్నీర్ కడాయి మసాలా ఇచ్చాడు. అదేమో దాకలో వండాడు, కడాయి అన్నాడు, అందుకే దాకలో వండాడు కాబట్టి కడాయి పన్నీర్ మసాలా అన్నాడు కదా. వీడియో చూడు. అది కూడా అసలు ఉప్పు కారం లేదు అక్షయ్, అసలు ఉప్పు కారం లేదు అది కూడా. సర్లే మనం ఉప్పు కారం తక్కువే కదా మనం తినేది, బాగానే ఉంది అనుకున్నా. తర్వాత ఏమో బిర్యానీ చెప్పాము, అందులోనేమో పీసెస్ అసలు ముక్కలు ఉడకలేదు, అందుకని నచ్చలే నాకు. అయితేలే నీ బర్త్డేకి డ్రెస్ కొనుక్కున్నావు, షూస్ కొనుక్కున్నావు, క్యారేజ్ బ్యాగ్ కొనుక్కున్నావు. అది కూడా నెక్స్ట్ రివ్యూలో చూపిద్దామా? నీ డ్రెస్ అన్నీ చూపిద్దామా తర్వాత? రేపు అది. సరే సరే బాయ్. మన చుట్టాలందరూ మనం ఎలా ఉన్నామా అనుకుంటున్నారు కదా, బెంగళూరులో మన ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళు కూడా చూస్తారు, అందుకని. సరేనా? రోజు కాలేజ్కి వెళ్తున్నాం కదా ఇద్దరం, రోజు ఇది ఒకటి చూపించామనుకో మనం ఏం వండుకున్నామో అని అడగకుండా ఉంటారు. ఇంకా ఇది చూసేస్తారు కదా, ఏం వండుకున్నావు, ఏం డ్రెస్ వేసుకున్నావు అని అడుగుతున్నారు కదా అందరూ. సరిపోయింది, మనం వేసుకున్న డ్రెస్ చూస్తారు, మనం ఏం లంచ్ పెట్టుకున్నామో చూస్తారు, ఇంకేముంటుంది. రేపటి నుంచి గెట్ రెడీ విత్ మీ సిరీస్ స్టార్ట్ చేయి. టైం సరిపోదు కదా, మార్నింగ్ ఈవినింగ్ అయితే ఈ టైం అవుతుంది, మరి మార్నింగ్ సరిపోదు. ఇవాళ కూడా తీయచ్చు, ఇప్పుడైనా. రేపు షార్ట్, ప్రతిరోజు ఒక షార్ట్. రోజు ఈవినింగ్ తీద్దామా? ప్రతిరోజు ఒక షార్ట్. ఇంటికి కాదు అక్షయ్, ఈవినింగ్ మనం ఇలా వస్తాం, జిడ్డు మొహాలు వేసుకోలే కానీ మార్నింగ్ అనుకో ఫ్రెష్గా ఉంటాము, ఖాళీ ఉండదు కదా మార్నింగ్. అందుకే 8:30 కల్లా రెడీ అయ్యామనుకో, నేను మనల్ని కావాలనుకున్న వాళ్ళు చూస్తారు మనల్ని, అంతే కదా. మనల్ని కావాలనుకున్న వాళ్ళు మనల్ని చూస్తారు, అదే కదా నా థీము. నా ఫ్రెండ్స్ చూడాలి నన్ను, ఎలా ఉన్నావు, ఏం వండుకున్నావు, ఏం డ్రెస్ వేసుకున్నారు ఇద్దరు అమ్మ కూతుళ్ళు అని అడుగుతున్నారు. మనం ఏం వేసుకున్నామో చూడాలనుకుంటున్నారు కదా వాళ్ళు. సరే మరి, ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. నా బంగారు తల్లి వర్షినమ్మ, బంగారు తల్లి. బొట్టు పెట్టుకోవాలి మరి, బొట్టు పెట్టుకోవాలి, క్లిప్ పెట్టుకోవాలి. ఫ్రెంచ్ నాట్ వేసుకున్నావుగా, ఫ్రెంచ్ నాట్ చూపి నీ జడ. అగో ఫ్రెంచ్ నాట్ వేసుకుంది వాళ్ళ మా అమ్మ, హెయిర్ బ్యాండ్ పెట్టుకుంది, మంచి హెయిర్ బ్యాండ్ పెట్టుకుంది, ఫ్రెంచ్ నాట్ వేసుకుంది. ఇలా కొంచెం బాగా కనపడుతుంది ముందుకి. బాగా వేసుకున్నావు నీకు నువ్వే. సరే ఒకసారి అది కూడా చూపించు మరి. సరే బాయ్ బాయ్ ఫ్రెండ్స్.